హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన మీనావన్ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 10 వినేద్దామండి. అమ్మ వాళ్ళు అటు వెళ్ళగానే నేను చెప్పులేసుకుని వంటింట్లోకి వెళ్ళాను. తాయారమ్మ గారు, నేను ఇప్పుడే అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను అన్నాను. ఒక్కరేనా? ఆశ్చర్యంగా అడిగింది. ఎక్కువ దూరం వెళ్ళనులేండి. నేను ఆవిడ సమాధానం కోసం ఆగకుండా వచ్చేశాను. నేను బయటికి వచ్చి ఒక్క క్షణం తటపటాయించి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళి నాన్నగారి గదిలో పుస్తకాల వెనుక గుప్తంగా దాచిన రీలు తీసుకుని మళ్ళీ బయటికి వచ్చాను. మా వీధి వెనుక వైపున ఉన్న మెయిన్ రోడ్లో కుడివైపుగా చివరికి వెళితే ఒక ఫోటో స్టూడియో ఉంది. అక్కడికి వెళ్ళి అది కడగమని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. ఆ సాయంత్రం వేళ వీధిలో అలా ఒంటరిగా కాలినడకన వెళుతూ ఉంటే నాకెంతో సంతోషంగా హాయిగా అనిపించసాగింది. నా శరీరంలో నూతన రక్తం ప్రవహిస్తున్నంత ఉత్సాహంగా అనిపించింది. నా మనసు రెక్కల గుర్రంలా గాలిలో తేలిపోసాగింది. మళ్ళీ అదే భావం, మళ్ళీ అదే ప్రశ్న. నేనెంత ప్రయత్నించినా అమ్మ సమక్షంలో ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను? దీనికి కారణమేమిటి? నేను పరధ్యాసగా ఇలా ఆలోచిస్తూ నడుస్తూనే ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చాను. రీలు వాళ్ళకి ఇచ్చేసి ఎన్ని కాపీలు కావాలో చెప్పి అడ్వాన్స్ చెల్లించి ఫోటో స్టూడియోలో నుంచి యువతలకు వచ్చి మళ్ళీ ఇంటి వైపు నడక సాగించాను. వచ్చేటప్పుడు ఏదో ఆలోచనలో పడి గబగబారం నడిచి వచ్చేశాను. తిరిగి వెళ్ళేటప్పుడు నిదానంగా మనుషులను చూసుకుంటూ సాధ్యమైనంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకొని తీరికగా నడవసాగాను. నా ఎదురుగా వస్తున్న మనుషుల్లో సన్నగా బక్కపలచగా ఉండి పొట్టిగా చంకలో గొడుగు పెట్టుకుని వస్తున్న ఒక వయసు మళ్ళిన ముసలాయన నన్ను చూడగానే నవ్వాడు. నేను ఆయన్ని చూడగానే అప్రయత్నంగా ఆగిపోయాను. ఆయన దగ్గరగా వచ్చి ఆగాడు. నేను ప్రశ్నార్థకంగా చూస్తూ రాని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ నవ్వాను. ఈయనని చూశాను, కానీ ఎక్కడా? నాకు గుర్తు రాలేదు. నన్ను గుర్తుపట్టలేదా? నేను మొన్న బెజవాడ రైలు ప్రయాణంలో అవునవును, మామీ భర్త మొదలియార్ గారు. నాకు వెంటనే గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆయనకి గుండు లేదు. బహుశా మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతికి వెళ్ళి ఉండవచ్చు. నేను సంతోషంగా వినయంగా నమస్కరించాను. ఏమ్మా, ఇలా నడిచి వెళ్తున్నావేం? ఎంతో మర్యాదగా అడిగారు ఆయన. ఈ ఫోటో స్టూడియోలో రీలు ఇవ్వడానికి వచ్చానండి. రెట్టింపు వినయంతో సమాధానం ఇచ్చాను. మా ఇల్లు ఇక్కడే, పద వెళదాం. మామీ నిన్ను గురించి చాలాసార్లు అనుకుంది. ఇప్పుడా? సందేహించాను. ఏం, ఎంతోసేపు పట్టదు రావడం వెళ్ళడం, అంతా 10 నిమిషాలే. అదుగో ఆ సందులో నుంచి వెళితే చాలా దగ్గర. రారా, నిన్నెలా హఠాత్తుగా తీసుకువెళితే మీ మామి సంతోషం చూసి తీరాల్సిందే. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాను. ఎక్కువ దూరం లేదంటున్నాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేసేది కూడా ఏమీ లేదు. అమ్మ వాళ్ళు రాత్రి 8 గంటలకు కానీ ఇంటికి రారు. ఆయన వెంట నడిచాను. వీళ్ల ఇల్లు మా ఇంటికి ఇంత దగ్గర అని తెలిస్తే ఈసరికి నేను తప్పకుండా ఒకసారైనా వెళ్ళి ఉండేదాన్ని. నన్ను చూడగానే మామి చెప్పలేనంత ఆనందపడిన దానిలా, ఆశ్చర్యపోయిన దానిలా చూసింది. నమస్కారం చేయబోతున్న నన్ను చప్పున 2 చేతులు జాపి దగ్గరకు హత్తుకుంది. ఇవాళ ఎంత భాగ్యం నాకు! నీ కోసం 1000 సార్లైనా చూసి ఉంటాను అంది. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. హఠాత్తుగా నిమ్మలూరులో ఉన్నట్టుగా అనిపించింది. ఆవిడ నా చేయి వదలకుండానే వంటింట్లోకి లాక్కెళ్ళి కుంపటి మీద మరుగుతున్న పాలు దింపించి చెయ్యి అలాగే పట్టుకుని ఇల్లంతా తిప్పి చూపించింది. బాగా చిన్న ఇల్లు. ఉన్నది వాళ్ళిద్దరే కావడం వల్ల వారికి సరిపోతుంది. నిండా 200 గజాలైనా లేని ఆ స్థలంలో వాళ్ళకి సరిపడే ఇల్లు ఉంది. అదే కాకుండా దొడ్డివైపు 2 చిన్న గదులు కూడా వేసి ఉంది. వాటిని అద్దెకిచ్చారు. పొదుపు నేర్చుకోవాలంటే తమిళుల దగ్గరే అని అమ్మ ఎన్నోసార్లు వాళ్ళని మెచ్చుకోవడం గుర్తుకు వచ్చింది. నాకు వీధిలో సన్నజాజి తీగ కనపడింది. ఇత్తడి కుండీలో తులసి చెట్టు తప్ప ఇంకేం చెట్లు లేవు. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అయిందో. వచ్చే జీతంలోనే అమ్మాయి పెళ్లి చేసి ఈ ఇల్లు ఎలా కట్టుకున్నారో. ఇంకా ఇంటి మీద ఎంత అప్పు ఉందో. వరుసగా ఏకరువు పెడుతుంది ఆవిడ. నా చెవులు ఆవిడ మాటలని యాదాలాభంగా అటు విని ఇటు వదిలేస్తున్నాయి. నా ధ్యాస అంతా చిన్నగా, పొందికగా, క్లుప్తంగా ఉన్న ఆ సంసారం మీదనే ఉంది. నిజంగా మనిషికి అవసరానికి మించిన సుఖాలన్నా కొద్ది అశాంతే సుమా అనిపించసాగింది. ఇల్లు చూపించడం అయిన తర్వాత ఆవిడ నన్ను చేయి పట్టి తీసుకువెళ్ళి వంట ఇంట్లో పీట వాల్చి కూర్చోమని కుంపటి మీద పెనం వేసింది. ఆ రోజు సాయంత్రం మామీ చేసి పెట్టిన దోశలు, వాటి రుచి నా జన్మలో నేను మర్చిపోలేను. అంత బాగున్నాయి.
ఆవిడ ఏమైనా అనుకుంటుందేమోనని సిగ్గు కూడా వదిలేసి పెట్టినవన్నీ తినేశాను. నాకు టిఫిన్ పెట్టి కాఫీ ఇస్తూ మామీ మధ్య మధ్యలో మా ఇంటి విషయాలు అడిగింది. నేను జాగ్రత్తగా అంటీ ముట్టనట్టుగా జవాబు చెప్పాను. నేను అక్కడ ఉండగానే 2-3 ఇరుగు పొరుగు ఆడవాళ్లు వచ్చారు. ఒక ఆవిడ సూదీదారం ఇవ్వమని అడగడానికి వస్తే మరొక ఆవిడ కాస్త సాంబార్ పొడి పెట్టమని వచ్చింది. ఇంకో ఆవిడ ఖాళీగా లేరా అంటూ వచ్చి నన్ను చూసి ఏం లేదు ఊరికే వచ్చాను, మళ్ళీ వస్తానండి అంటూ వెళ్ళిపోయింది. మామి అందరితోనూ మాట్లాడినట్టే మాట్లాడింది. నా పట్ల ఆవిడ చూపిస్తున్న అభిమానానికి ఎలాగో అనిపిస్తున్న నాకు ఇది చూడగానే గుండెలు తేలికపడ్డాయి. ఆవిడ స్వభావమే అంత స్వతహాగా స్నేహమై అందరితోనూ అలాగే సరదాగా ఆపేక్షగా మాట్లాడడం ఆవిడ అలవాటులా ఉంది. ఎవరన్నా నన్ను అవసరానికి మించి అభిమానించినా ఆప్యాయత చూపించినా నాకు భయం జంకు పుట్టుకొస్తాయి. మా అమ్మ క్లబ్లో కొంతమంది నా దగ్గర చేరి అభిమానం నటించి నా ద్వారా మా అమ్మ చేత తమకి కావలసిన పనులు చేయించుకోవాలని చూస్తారు. దీని మూలంగా అమ్మ చేత నాకు చివాట్లు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. మామీ నా మట్ల చూపుతున్న అభిమానంలో ఎలాంటి ప్రత్యేకత లేదని గ్రహించిన వెంటనే నాకు ఆవిడంటే నిజమైన ఆపేక్ష కలిగింది. 5 నిమిషాల్లో వెళ్ళిపోదామని వచ్చిన నేను అరగంటకి పైగా ఉండిపోయాను. తలుపు తీసుకుని వస్తుంటే మామీ సన్నజాజి పూలదండ తీసి అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది. అప్పుడప్పుడేం కర్మ, నాకు తోచినప్పుడల్లా పరిగెత్తుకుని వస్తాను అన్నాను నవ్వుతూ. తప్పకుండా, ఎప్పుడొచ్చినా నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంది. మొదలియార్ గారిని నన్ను ఇంటి వరకు దిగవిడిచి రమ్మని చెప్పింది మామీ. ఆయన నన్ను ఇంటి ముందు వదిలి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే లోపలికి రండి అన్నాను మొహమాటంగా. వద్దు వద్దు, ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తాను, నాన్నగారిని అడిగానని చెప్పు చాలు అని ఆయన వీధిలో నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. ఫోటో స్టూడియో యజమాని చనిపోవడంతో ఫోటో స్టూడియో తాత్కాలికంగా మూసేశారు. ఆ ఫోటోలు నా చేతికి తిరిగి రానే లేదు. అవి మళ్ళీ నా చేతికి వస్తాయా లేదో నమ్మకం కూడా లేదు. ఆ విధంగా నిమ్మలూరు జ్ఞాపకం ఒకటి శిథిలమైపోయింది. 2 వారాలు గడిచాయి. సారథి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరికి రావడంతో ఆ హడావిడిలో ఊపిరి ఆడకుండా తిరుగుతుంది. నాన్నగారు కూడా కోర్టు పనులతో బిజీగా ఉన్నారు. ఇంట్లో ఒంటరితనంతో వేగిపోతున్న నేను మధ్యాహ్నం వేళల్లో 2-3 సార్లు చల్లగా మామీ ఇంటికి జారుకోవడం ప్రారంభించాను. మామీ దగ్గర నాకు బాగా చనువు అధికమైంది. చివరికి ఎలాగైతేనేం నాకు రాజేశ్వరికి ఉత్తరం రాసే అవకాశం లభించింది. వరుసగా 2 రోజులు రాత్రింబవళ్ళు ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. మామీ దగ్గర నాకు ఇప్పుడు పూర్తి స్వతంత్రం ఉంది. ఆవిడ అడ్రస్ ఇస్తూ రాజేశ్వరికి ఉత్తరం రాస్తాను. అప్పుడు జవాబు వచ్చినా పర్వాలేదు, అమ్మ కంటపడే ప్రమాదం రాదు. ఆ మధ్యాహ్నం మామీ దగ్గరికి వెళ్ళి నేను ఒక తెల్ల కాగితం కలం అడిగి తీసుకుని మొదలియారు గారి పడకుర్చీలో కూర్చుని రాజేశ్వరికి ఇలా రాశాను. రాజు, ఇన్ని రోజుల నుంచి ఉత్తరం రాయలేదని నా మీద నీకు బాగా కోపంగా ఉంటుంది, అవునా? నన్ను క్షమించు రాజు, ఇక్కడ పరిస్థితులు అలాంటివి. అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరకు వచ్చింది. ఇంట్లో ఎవరికి ఒక క్షణం కూడా తీరకలేదు. నేను నిన్ను మర్చిపోలేదు. అనుక్షణం నువ్వు నా ఆలోచనలలో మెదులుతూనే ఉన్నావు. నా మీద ఆగ్రహించకుండా నాకు వెంటనే అన్ని విశేషాలతో ఉత్తరం రాస్తావు కదూ. విశేషాలంటే ఏమిటో తెలుసా? నీ పెళ్లి సంబంధం ఏమైందో దాని గురించి. అత్తయ్య ఎలా ఉంది? పిల్లలంతా ఎలా ఉన్నారు? ఇవన్నీ వరుసగా రాయి. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ మీనా. PS పంచకట్టు వైద్యుల గారికి నమస్కారాలు. ఆయన్ని మర్చిపోయానని చెప్పు. ఉంటానిక. ఉత్తరం రాయడం ముగించిన నేను 1కి 2 సార్లు చదివి చూశాను. నాకు ఉత్తరం రాయడం అనేది అలవాటు లేదు. ఎంత ఆలోచించినా అంతకంటే బాగా రాయడం ఎలాగో తెలియలేదు. కొంతమంది ఎదుట నిలబడి మాట్లాడినట్టే రాస్తారు. భగవంతుడు ఎంత కఠినుడు! అన్నీ ఇచ్చినట్టే ఉన్నాడు, మళ్ళీ ఏ ప్రత్యేకత ఇవ్వలేదు. ఉత్తరం చేత్తో పట్టుకుని నేను వంట ఇంటి వైపు వెళ్ళాను. మామీ మధ్యాహ్నం టిఫిన్లోకి కాబోలు బజ్జీలు చేయడానికి ఉల్లిపాయలు తరుగుతుంది. మామీ, ఒక చిన్న విన్నపం అన్నాను. ఏమిటది? ఉల్లిపాయల ఘాటుకి కళ్ళల్లో నీరు తిరుగుతుండగా ముఖం ఎత్తుతూ అడిగింది. నా ఫ్రెండ్కి మీ అడ్రస్ ఇస్తున్నాను. నా ఉత్తరాలు ఇక్కడికి వస్తాయి. మామీ అనుమానంగా అర్థం కానట్టుగా చూసింది. ఆ ఫ్రెండ్కి ఉత్తరాలు రాయడం మా అమ్మకి ఇష్టం లేదు. ఆవిడ అడగకుండానే సంజాయిషి ఇచ్చాను. మీ నాన్నకి తెలుసా? తెలుసు. అయితే రాయి అంది. రాజుకి ఉత్తరం రాసిన 10 రోజుల వరకు మళ్ళీ మామీ ఇంటికి వెళ్ళే అవకాశమే చిక్కలేదు నాకు. ఆ రోజు సాయంత్రం నాన్నగారు కోర్టు నుంచి వస్తూ మీనా అని పిలిచారు. అమ్మతో పాటు క్లబ్కి వెళ్ళాలని తయారవుతున్న నేను తలలో పూలు పెట్టుకుంటూ ఏమిటి నాన్నగారు అంటూ వచ్చాను. మీ అమ్మ ఏది?
పైన ఉంది. ఇలారా. నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. ఆయన రెప్పవాల్చకుండా నా వైపు చూస్తూ నిమ్మలూరు ఉత్తరం రాసావా అన్నారు. నేను ఆశ్చర్యపోయినట్టు చూస్తూ అవునన్నట్టు తలూపాను. రాసిన దానివి మరి జవాబు వచ్చిందో లేదో చూసుకోవద్దు. ఇదిగో కోర్టుకు వచ్చి మొదలియార్ గారు ఉత్తరం ఇచ్చారు. నేను చప్పున నాన్నగారి చేతిలోని ఉత్తరం లాక్కున్నాను. నాన్నగారు చదివారు కాబోలు. కవరు చించే ఉంది. పేజీలు తీసి గబగబా చదవబోయాను. నీ గదిలోకి వెళ్ళు, మీ అమ్మ వస్తుంది ఇప్పటికీ కిందకి అన్నారు. గదిలోకి పరిగెత్తబోయాను. మీనా వెనుక నుంచి పిలిచారాయన. ఏమిటి అన్నట్టు తిరిగి చూశాను. నువ్వు అత్తయ్య వాళ్లతో ఎక్కువగా సంబంధం పెట్టుకోవద్దు. అలాంటి ఉత్తరాలు రాయడం కూడా అంత మంచిది కాదు. నేను అవుననలేదు, కాదనలేదు. రాజేశ్వరి రాసిన ఉత్తరం చదవాలని నా మనసు తహతహలాడుతుంది. నేను పైకి వెళుతుంటే అమ్మ ఎదురు వచ్చింది. ఉత్తరం పైట కొంగుతో కలిపి కనిపించకుండా పట్టుకున్న నేను అమ్మ పక్క నుంచి దూసుకుపోవాలని చూశాను. అమ్మ అడ్డంగా నిలబడింది. మళ్ళీ పైకి వస్తున్నావెందుకు? ఇప్పుడే వస్తానమ్మా. ఏమిటి పని? టైం అయిపోతుంది. బాత్రూంకి వెళ్ళి వస్తాను, త్వరగా రా. ఆవిడ దారి ఇచ్చి కిందకు వెళ్ళింది. నేను నా గదిలోకి వచ్చి నిజంగానే బాత్రూంలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాను. అమ్మ వెనుక వస్తుందేమోనని భయం. ఆతృతగా రాజేశ్వరి ఉత్తరం విప్పాను. అది చదువుతుండగా నా మొహం విప్పారింది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అందులో ఇలా ఉంది. వదినా, ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ దగ్గర నుంచి రాబోయే ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానంటే నువ్వు నమ్మవు కదూ. నా ఆదృత ఆరాటం చూసి అన్నయ్య ఆట పట్టించాడు. 1-2 సార్లు వీధిలో నుంచి తిరిగి రాగానే ఏదో పనిలో ఉన్న నన్ను అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా రా అంటూ పిలిచి, ఇదిగో మీ వదిన ఉత్తరం రాసింది అంటూ ఒక కవరు చూపించేవాడు. నేను ఆత్రంగా అందుకుని తీసి చూస్తే ఏముంది? వట్టి తెల్ల కాగితం ఉండేది. అన్న ముఖం చూడగానే అన్నయ్య విరగబడి నవ్వేవాడు. నేను మూతి ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయేదాన్ని. అన్నయ్య నన్ను ఆట పట్టించి ఏడిపిస్తున్నాడనే దానికంటే నీ దగ్గర నుంచి ఉత్తరం రాలేదన్న సత్యమే నన్ను ఎక్కువగా బాధించేది. నిరాశగా అదోలా ఉన్న నన్ను చూసి అన్నయ్య అప్పుడప్పుడు పిచ్చి మొహమ, ఉత్తరం రాలేదనేనా? నువ్వు ఇంకెక్కడ గుర్తుంటావు? ఆ జ్ఞాపకాలన్నీ ఆ ఊరి గాలిలోనే వదిలేసి వెళ్ళి ఉంటుంది అనేవాడు. కాదు, వదిన నన్ను మర్చిపోదు మొండిగా అనేదాన్ని. నిజం వదిన, నువ్వు మమ్మల్ని ఎవ్వరినీ, ముఖ్యంగా నన్ను మర్చిపోవని నాకెందుకో గుడ్డి నమ్మకం. నీ మొహం అన్నయ్య చిరాగ్గా అనేవాడు. కావాలంటే పందెం కడతాను చూడు అన్నాను బింకంగా. సరే చూస్తూ ఉండు, నీవో పరమ మూర్ఖురాలివి అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. ఈరోజు అన్నయ్య నిజంగా నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందనగానే నేను నమ్మలేదు. ఆ మాటే వినిపించుకోనట్టుగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటే, నిజమే రాజు, ఇదిగో అంటూ నన్ను ఆపి ఇచ్చాడు. నా మనసు ఎగిరి గంతేసింది. అయినా ఉత్సాహం అణుచుకున్నాను. నా కళ్ళతో స్వయంగా చదువుకునే వరకు నాకు నమ్మకం లేదు. అది నిజంగా నువ్వు రాసిన ఉత్తరమే. గబగబా చదివి తలెత్తి నేను సగర్వంగా చూస్తూ, చూసావా, నువ్వు నా మాట నమ్మలేదు. ఏది పందెం డబ్బు అన్నాను. అన్నయ్య ఇబ్బందిగా ముఖం పెట్టి ఎంత అన్నాడు. 25కి తక్కువ ఉండకూడదు. అబ్బో చాలా ఎక్కువే. ఇప్పుడు కాదు, వడ్డీతో సహా నీ పెళ్ళినాడు చెల్లిస్తానలే అన్నాడు. అదేం కుదరదు. నా పెళ్ళికి అవసరం లేదు. 100 రూపాయలు అయ్యే వరకు వడ్డీ పెంచి నాకు ఇవ్వు అన్నాను. ఏం చేస్తావేం? నాకు పనుంది, నీకు చెప్పను అన్నాను. వదిన, ఎందుకో తెలుసా? నా ప్రాణమిత్రురాలినైన నీ పెళ్ళికి నా పేరు మీద చక్కటి కానుక పంపించేందుకు. ఆ కానుక రోజు నీకు ఉపయోగపడేదిలా, అనుక్షణం నన్ను గుర్తు తెచ్చేదిలా ఉండాలి. నీ ఉత్తరం ఇప్పటికీ కనీసం 100 సార్లైనా చదువుకుని ఉంటాను. ఇంకో 1000 సార్లైనా చదువుతాను. వదినా, ఎందుకో నిజం చెప్పమంటావా? నాకు ఎవరికైనా ఉత్తరాలు రాయడం అంటే ఎంత ఇష్టమో, కానీ ఎప్పుడా ఆ అవకాశమే రాదు. నాకు 20 సంవత్సరాల జీవితంలో నాకు ఉత్తరం రావడం అనేది ఇదే ప్రథమం. అది నీ దగ్గర నుంచే రావడం నాకెంతో ఆనందంగా, గర్వంగా ఉంది. నువ్వు ఇన్ని రోజులు నాకు ఉత్తరం రాయలేదని నేనేమీ అనుకోలేదు. నాకు తెలుసుగా, మావయ్య రాసిన ఉత్తరంలో సారథి ఢిల్లీ నుంచి వచ్చాడని ఉంది. దొంగ. క్లబ్ యానివర్సరీతో తీరుబడి లేదంటావేం? నాకు తెలుసులే. వదినా, అతని గురించి కబుర్లేం రాయలేదేం? సిగ్గా? మనిద్దరి మధ్య అలాంటివేమీ ఉండకూడదని నువ్వే అన్నావుగా, మర్చిపోయావా? ఈసారి ఉత్తరంలో అతని గురించి కబుర్లు రాయి. కబుర్లంటే అతను ఎలా ఉంటాడు? అతనితో నువ్వు మాట్లాడతావా? ఇలాంటివి వీలైతే అతని ఫోటో ఒకటి పంపు. ఆ అదృష్టవంతుణ్ణి చూడాలని ఉంది. అన్ని విశేషాలతో పెద్ద ఉత్తరం రాయి వదినా.
నీ ఉత్తరం నాకు సుందరలోకాన్ని సృష్టించి ఇస్తుందని మర్చిపోకు. నువ్వంత హడావిడిలో ఉండి కూడా నన్ను మర్చిపోనందుకు నేను చెప్పలేనంత కృతజ్ఞురాలిని. అత్తయ్యకి మావయ్యకి నా నమస్కారాలు. అమ్మ నిన్ను అడిగినట్టు రాయమంది. అమ్మకు నువ్వు చాలా నచ్చావు. నీకు బొత్తిగా గర్వం లేదట. చాలా బుద్ధివంతురాలువట. ఆ సందర్భంలో ఇరుగు పొరుగుతో చెబుతుండగా విన్నాను. నీ జవాబు కోసం ఊపిరి బిగబట్టినట్టుగా వేచి చూస్తుంటాను. నీ రాజు. పిఎస్ మీ పంచకట్టు వైద్యుల గారితో పెద్ద చిక్కు వచ్చింది. ఎప్పుడూ ఈ మధ్య నా మీద చిరాకు పడుతున్నారు. ఆ మధ్య నవ్వుతూ ఒకసారి నీకు ఉత్తరాలు రాయాలనే ఊహలు కానీ నిన్ను మళ్ళీ చూడాలనే ఆలోచనలు కానీ పెట్టుకోవద్దని అన్నాడు. నేనది అంత సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు నీకు ఉత్తరం రాయాలి. కవర్ తెచ్చి పెట్టమంటే నేను నీకు ఉత్తరం రాయడానికి వీల్లేదని, ఇవన్నీ అవసరమా అని అన్నాడు. ఎందుకో తెలుసుకోవచ్చునా అంటే చెప్పలేదు. ఇది అన్నయ్య స్వభావానికే విరుద్ధం. ఏ పనైనా వద్దు అంటే అది వద్దనడానికి కారణం ఏమిటో ముందుగా తనే చెబుతాడు. ఈ విషయంలో నేను అడిగినా ఎందుకో చెప్పడం లేదు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్నయ్య మాటని వ్యతిరేకిస్తున్నాను. నువ్వే చెప్పు వదినా, మనిద్దరం ఉత్తరాలు రాసుకోవడం వల్ల ఎవరికైనా ఎలాంటి హానైనా కలుగుతుందా? మనం ఎవరికైనా కష్టం కలగజేస్తున్నామా? లేదే. అందుకే నాకు ఇది తప్పుగా తోచడం లేదు. అందుకే ధైర్యం చేసి రాస్తున్నాను. నిన్ను జవాబు రాయమని కోరుతున్నాను. నీ రాజు. ఉత్తరాన్ని గబగబా వెనుక నుంచి ఎవరో తరుముకుంటున్నట్టుగా త్వరగా పైనుంచి కిందకు చదివేశాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్దిసేపు సర్వం మర్చిపోయి రాజుతో ముఖాముఖి నిలబడి మాట్లాడినట్టుగా అనిపించింది. నోట్లో నుంచి మాట రానట్టుండే రాజులో ఎంత భావోద్వేగం ఉంది. మీనా, కింద నుంచి అమ్మ కంఠం అసహనంగా వినిపించింది. ఉలిక్కిపడి నేను బాత్రూంలో నుంచి యువతలకు వచ్చి నా బట్టల బీరువా తెరిచి ఉత్తరం అందులో ఉన్న జరీ అంచు తెల్ల చీరలో పెట్టేసి తలుపులు మూసేసి కిందకు వచ్చాను. పరిగెత్తుకుని వచ్చాను. నాకైతే అప్పటికప్పుడు కూర్చుని రాజు ఉత్తరానికి జవాబు రాయాలనిపించింది. ఎలాగో బలవంతంగా కోరికని అణుచుకున్నాను. నేను వచ్చేసరికి అమ్మా నాన్న రెడీగా ఉన్నారు. ఆ రోజు క్లబ్లో డీకే పట్టమాల్ పాట కచేరీ ఉంది. నాన్నగారికి అలాంటి పాట కచేరీలంటే ప్రాణం. సాధారణంగా క్లబ్ ప్రోగ్రామ్స్ వేటికి రాని ఆయన వీటికి మాత్రం తప్పక వస్తారు. మేము వెళ్ళేసరికి కొద్దిగా ఆలస్యమైంది. రంగురంగుల దీపాలతో అలంకరించిన క్లబ్ భవనం, దాని ఆవరణలో మిలమిలలాడుతూ నిలబడిన ఖరీదైన కార్లు, చీర కట్టుకోవడంలో, నగలు పెట్టుకోవడంలో తన ఆధిక్యతని, అందాన్ని ప్రదర్శించుకుంటూ తిరుగుతున్న ఆడవాళ్ళు, ఖరీదు గల సూటుల్లో తమ హుందాతనం చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న మగవాళ్ళు, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు హఠాత్తుగా నా పక్కన రాజు ఉంటే ఎంత బాగుండేది అనిపించసాగింది. దానికి ఇవన్నీ నేను చూపించగలిగితే, నేను అనుభవిస్తున్న ఈ జీవితం గురించి కూడా దాన్ని తెలుసుకొనివ్వగలిగితే ఎంత బాగుంటుంది. పాటలంటే నాకు ఇష్టమే, కానీ పాట కచేరీలంటే మాత్రం నాకంత ఉత్సాహం అనిపించదు. బహుశా దానికి కారణం నాకు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేకపోవడమేనేమో. రాత్రి 9:30, 10 గంటల మధ్య వివిధ భారతిలో వినవచ్చే పాటల్లో ఏ రఫియో, లతానో పాడుతుంటే ట్రాన్సిస్టర్ వాల్యూమ్ చాలా తగ్గించి చెవి దగ్గర పట్టుకుని వాళ్ళు మెల్లగా నా చెవిలో పాడుతున్నట్టుగా అనుభూతి చెందుతూ తిన్నగా నిద్రపోవడం అంటే నాకెంతో ఇష్టం. అమ్మా నాన్నగారు నేను ముందు వరుసలో కూర్చున్నాము. నాన్నగారు శ్రద్ధగా పాట కచేరీ వింటున్నారు. అమ్మ వింటూనే మధ్య మధ్యలో తన ప్రక్కన కూర్చున్న మిస్సెస్ లింగంతో కంఠం తగ్గించి ఏంటో మాట్లాడుతుంది. నేను పాట కచేరీ వినడం మానేసి రాజు ఉత్తరం గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాల్లో తేలిపోసాగాను. రాజేశ్వరికి ఆలస్యం చేయకుండా వెంటనే ఉత్తరం రాసేశాను. అందులో సారాంశం ఇది: మీ అన్నయ్య ఓడిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయంలో కూడా మనం మీ అన్నయ్యని ఓడించాలి. అది నీ పెళ్లి విషయం. రాజు, నువ్వు నా చాదస్తం అనుకో, ఇంకేదైనా అనుకో, నీకు మంచి భర్త వస్తాడని, అంతకంటే మంచి జీవితం దొరుకుతుందని, ఆ సిరి నీ కళ్ళల్లో ఉందని నాకు మాటిమాటికి అనిపిస్తుంది. నా మాట మీద నువ్వు విశ్వాసం ఉంచి ఈ పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పు. అవసరమైతే ఎదురు తిరుగు. ఈ పెళ్లి కాకపోవడం వల్ల నీ ద్వారా మీ కుటుంబానికి చాలా సాయం చేసిన దానివే అవుతావు. మీ అన్నయ్యకి మెడలో గుదిబండగా ఉన్నానేమో అనే అనుమానం వదిలే. నీ ద్వారా ఆ కుటుంబానికి కాస్తో కూస్తో ఉపయోగం జరగాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే తక్షణం ఈ పెళ్లిని గురించిన ఆలోచన విరమిస్తావు. నువ్వు ఎలాంటి మనుషులతో బ్రతుకు ముడిపెట్టుకుంటున్నావో సరిగ్గా ఆలోచించడం లేదు. వాళ్ళు జలగల్లా నిన్ను మీ అన్నయ్యని పీల్చేస్తారు. అది నువ్వు ఊహించడం లేదు. నా ఉత్తరానికి రాజు బేలగా దీనంగా జవాబు రాసింది. వదినా,
నీ ఉత్తరం నాలో ఎన్నెన్ని ఆలోచనలు రేకెత్తిస్తుందో తెలుసా? మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి నేనే భయపడుతున్నాను. నువ్వు రాసినవన్నీ శ్రద్ధగా చదివాను. నాకేమిటో చాలా అయోమయంగా, దారి తప్పినట్టుగా, ఎటువైపు వెళ్లాలో తెలియనట్టుగా అనిపిస్తుంది. నా వల్ల మా కుటుంబానికి, ముఖ్యంగా అన్నయ్యకి ఉపకారం జరిగే పక్షంలో నేను నిప్పుల్లో దూకమన్నా దూకేందుకు సిద్ధంగా ఉన్నాను. మా అన్నయ్యకి నేను గుదిబండలా ఉన్నానని ఎవరన్నారు నీతో? ఆ ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా పొరపడ్డావు. అన్నయ్యకి గుదిబండలా తయారైంది ఆ పొలం. ఆ పొలం కోసమే అన్నయ్య సుందరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అన్నయ్య ఆ సుందరి లాంటి వ్యక్తికి భర్త అయ్యే కంటే అసలు పెళ్లి కాకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండడం నాకు ఇష్టం. కానీ నేనేం చేయలేను. ప్రపంచంలో నాలా పనికిరాని వాళ్ళు ఎంతోమంది. ఇలాంటి వాళ్ళ మూలంగానే అసలు ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయేమో నాకేం తోచడం లేదు. నిజంగా చెబుతున్నాను, మనసంతా పిచ్చిగా అయోమయంగా ఉంది. దానికి నేను రాజుని మందలిస్తూ ఆరిందాల ఉత్తరం రాశాను. పిచ్చిరాజు, నేనే అనుకున్నాను, నాకంటే అధ్వానపు మనుష్యులు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారనడానికి ఉదాహరణగా నువ్వు కనిపిస్తున్నావు. ఎంతసేపు అన్నయ్య అన్నయ్య అంటూ ఆ గొడవే తప్ప నీ సంగతి పట్టించుకోవేం నువ్వు? నిజంగా ఆలోచిస్తే నీ విషయంలో మీ అన్నయ్య ఏమంత కష్టపడిపోతున్నాడో నాకేమీ అర్థం కావడం లేదు. నన్ను అడిగితే సుందరి లాంటి మనిషిని భార్యగా పొందుతుండడం వల్ల మీ అన్నయ్య నష్టపోయేది ఏం లేదు. అతని దృష్టిలో సుందరి కానీ, శూర్పణఖ కానీ, మరో హిడింబి అవని అందరూ ఆడవాళ్ల సమానమే అనుకుంటాడు. రేపో మాపో మండోదరి వచ్చి నేను 40,000 ఇస్తాను అంటే మీ అన్నయ్య మరో మాట మాట్లాడకుండా పెళ్లికి ఒప్పుకోగలడని నా నమ్మకం. డబ్బు కోసం అతను ఏదైనా చేయగలడు. కానీ రాజు, డబ్బు కోసం జీవితాలు అమ్ముకునే వాళ్ళున్నా, తాకట్టు పెట్టుకునే మనుషులున్నా నాకు చాలా చిన్న అభిప్రాయం ఉంది. నేను రాసేది నీ విషయం ఆలోచించమని మరీ 10 సార్లు హెచ్చరిస్తూ రాస్తున్నాను. నీ గురించే, తెలిసిందా? జవాబు రాయి. రాజేశ్వరి దగ్గర నుంచి ఎంతో పెద్ద ఉత్తరం వస్తుందని ఆశించిన నాకు చాలా ఆశాభంగం కలిగిస్తూ చిన్న ఉత్తరం వచ్చింది. చాలా సీరియస్గా, క్లుప్తంగా ఉన్న ఉత్తరంలో సారాంశం ఇది. వదినా, నీ ఉత్తరం అందింది. నీకు మనఃపూర్వకమైన కృతజ్ఞతలు. అన్నయ్య విషయం మనం మాట్లాడుకోవద్దు. వాడు నీకు అర్థం కాలేదు. నేను నీకు నచ్చజెప్పలేను. నాలో ఒక బలహీనత ఉంది. అన్నయ్యని ఎవరైనా ఏదైనా అంటే నేను భరించలేను. అది ఎంత చిన్న మాట అయినా సరే. వాడిని గౌరవించలేని వ్యక్తిని నేను 1000 మైళ్ళ దూరాన ఉంటాను. కానీ నీ విషయంలో చాలా సందిగ్ధావస్థ వచ్చింది. మనిద్దరం ఈ విషయంలో ఒక ఒప్పందం చేసుకుందాము. ఇక నుంచి మన ఉత్తరాల్లో వాడి ప్రసక్తే తీసుకురావద్దు. మనం మన గురించే మాట్లాడుకుందాము. నువ్వు అక్కడ విశేషాలన్నీ విపులంగా రాయి. రాజు. ఆ ఉత్తరం చూడగానే నాకు ఒళ్ళు మండింది. రాజేశ్వరికి అన్నగారంటే చాలా అభిమానమని నాకు తెలుసు. కానీ రాజు హృదయంలో ఎవరికి ఎక్కువ స్థానం అని లెక్క తీస్తే 2వ స్థానమే వస్తుందని అనిపించిన నాకు కొద్దిగా ఆశాభంగమే కలిగింది. అందుకే కోపంగా, ఘాటుగా, కష్టంగా వ్రాశాను. రాజేశ్వరి, నువ్వు ఒట్టి ఈడియట్వి, ఫూల్వి. నీ అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలో ఉండదనుకుంటాను. మీ అన్నయ్య విషయంలో మనిద్దరి మధ్య భేదాభిప్రాయం రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. నువ్వన్నట్టు మీ అన్నయ్య సంగతి నిజంగా నాకు అనవసరం. ఇంకో విషయం కూడా సూటిగా అడుగుతున్నాను. నేను చెప్పినట్టు నువ్వు నా మాట మీద విశ్వాసం ఉంచి ఆ పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యతో చెప్పావా లేదా? ఒక్క మాట జవాబు రాసేయి. ఈ ఒక్క విషయంలోనే. నా మాట మీద నీకు గురి, అభిమానం ఉన్నాయో లేదో నాకు తెలుస్తుంది. నా మాట నీకు నమ్మకం లేనప్పుడు నాకు ఈ కంఠశోష, ఈ ఉత్తరాల ఖర్చు ఇదంతా అనవసరం. నీకిష్టం లేకపోతే నీ మనసుకు నేను చెప్పుతున్నదంతా వ్యర్థ ప్రలాపాలు చెప్పినట్టే ఉంటుంది. అన్నయ్య మాట కాదనలేను అని ఒక్క మాట రాయి చాలు. నీలాంటి పిరికి వాళ్ళు అలా ఆహుతాయి తీరాల్సిందే అని గుండె రాయి చేసుకుని నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఇట్లు మీనా. రాజేశ్వరి దగ్గర నుంచి నాకు వెంటనే సమాధానం రాలేదు. నాకెలాగో ఉంది. నేను ఓడిపోయాననే భావం కలుక్కుమనసాగింది. అంతేకాదు, పరిచయానికి మించి హద్దుమీరి ప్రవర్తించానేమో, అతిగా వ్రాసానేమో అనే శంక నన్ను పట్టి పీడిస్తుంది. నేను అతిశయోక్తులు చెప్పడం లేదు. రాజేశ్వరి అంటే నాకు ప్రాణంతో సమానంగా అనిపిస్తుంది. దాన్ని స్నేహితురాలిగా, హితం కోరే వ్యక్తిగా ఆ పెళ్లి నుంచి తప్పించడం నా బాధ్యతగా భావించాను నేను. రాజేశ్వరిని ఆ పెళ్లికి ఎదురు తిరగమని ఓ చెంప గట్టిగా ప్రోత్సహిస్తున్నాను నేను. మరో చెంప రాజేశ్వరికి నాకు తెలిసినంతలో తగిన వ్యక్తి ఎవరైనా దొరుకుతారేమో అని రహస్యంగా వెతకసాగాను. నాకు మాటిమాటికి అనిపించసాగింది. నేను నెమ్మలూరు వెళ్ళి వాళ్ళ దగ్గర వెలకట్టలేని ఆప్యాయతని పొంది వచ్చాను. దాన్ని నేను ఎలాగూ తిరిగి ఇవ్వలేను. ఈ రకంగానైనా రాజుకి మంచి సంబంధం వచ్చేలా చూసి
ఆ రుణం తీర్చుకుని కృతజ్ఞతాభావం వదిలించుకోవాలని ఉంది. అందుకే పట్టుదలగా బాధ్యత నా నెత్తి మీద వేసుకున్నాను. నాన్నగారితో నా అభిప్రాయం చెబితే అది నీ వల్ల కాదు, చాలా పెద్ద విషయం. జరిగిందేదో జరిగింది, ఇక ఉత్తరాలు రాయకు, ఊరుకో అన్నారు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నాన్నగారు నన్ను నెమ్మలూరు పంపినందుకు ఇప్పుడు అంతగా సంతోషపడ్డట్టుగా కనిపించడం లేదు. నేను ఎన్నోసార్లు నెమ్మలూరు విషయాలు ఆయనతో అత్యంత ఉత్సాహంగా చెప్పబోయాను. ఆయన చాలాసార్లు వెంటనే ఆ ప్రసంగం మీద ఆసక్తి లేనట్టు మధ్యలోనే తుంచేశారు. చివరికి ఒకరోజు రాజు విషయం వచ్చినప్పుడు, నాన్నగారు, మనం ఎలాగైనా రాజుకి మంచి సంబంధం చూడాలి అంటే ఆయన సీరియస్గా ముఖం పెట్టి, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు మీనా. మనవి కాని విషయాల్లో మనం తలదూర్చకూడదు. నువ్వు 4 రోజులు సరదాగా వాళ్లతో కాలం గడిపి వస్తావనుకున్నానే గాని ఇలా వాళ్ళ సమస్యలలో తలదూర్చేటంత దగ్గరికి వెళతావని కల్లో కూడా అనుకోలేదు. అలా అని ఏమాత్రం అనిపించినా అసలు నిన్ను పంపేవాడిని కాదు. మీనా, నువ్వు రాజుకి ఉత్తరాలు రాయడం మానేయి. ఒకవేళ రాసినా సరదాగా కాలక్షేపంగా రాసుకోండి, కానీ ఇలాంటి తలకు మించిన సమస్యలు తలెత్తుకోవద్దు అన్నారు. నా మనసంతా ఎలాగో అయింది. నాన్నగారు అలా మాట్లాడడం విన్నట్టు నాకెప్పుడూ గుర్తులేదు. నాకెందుకో వెంటనే ఆ గదిలో నుంచి బయటకు పరిగెత్తుకుని పారిపోవాలి అనిపించింది. ఆ విషయంలో నాన్నగారు సలహా సహకారం నాకు తప్పకుండా ఉంటాయని గుడ్డిగా నమ్మిన నాకు తీరని ఆశాభంగం ఎదురైంది. నేను చిన్నబోయిన ముఖంతో తల తిప్పుకుని బయటికి వచ్చేస్తుంటే నాన్నగారు వెనుక నుంచి పిలిచారు. ఆగి వెనక్కి తిరిగి చూశాను. నువ్వు సహాయపడాలని అనుకున్న ఆ సహాయాన్ని వాళ్ళు తీసుకోరు. ఇది నువ్వెంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నారు. నేను రెప్పవాల్చకుండా ఆయన వైపే చూడసాగాను. ఆయన కళ్ళు చెప్పలేనంత విషాదంగా ఉన్నాయి. ముఖంలో పాత జ్ఞాపకాల బరువేదో భారంగా కనిపించింది. ఆ రోజంతా నాకు ఎలాగో ఉంది. మనసు బాగుండనప్పుడు తోచినప్పుడల్లా మామీ దగ్గరికి వెళ్ళడం, ఆవిడ ఆశ్రయంలో సేద తీరి రావడం నాకు బాగా అలవాటైపోయింది. అమ్మ లేదు, క్లబ్కి వెళ్ళింది. క్లబ్ వార్షికోత్సవం ఈసారి చాలా ఘనంగా చేస్తున్నారు. ఆ రోజుకి సారథి తప్పక రావాలని తను వ్రాసానని, అతను వస్తాడని అమ్మ 2-3 సార్లు నాన్నతో అనగా నేను విన్నాను. ఈ మధ్య మా ఇంట్లో ఏ సంభాషణ మొదలైనా అది అటు తిరిగి ఇటు తిరిగి సారథి వైపు మళ్ళసాగింది. అమ్మకి అనుక్షణం అతని ధ్యాసే. అమ్మ మనసులో అతని అభిమానం సంపాదించడం అంటే అంత మాటలు కాదు. నాకు రాను రాను సారథి అంటే ఈర్ష్యగా అనిపించసాగింది. ఆ రోజు మామీ దగ్గరికి వెళ్ళాను. మామీ సన్నజాజి పూలు కోస్తూ వీధిలోనే ఎదురయ్యింది. నన్ను చూడగానే ఎప్పటిలా వెన్నెలాంటి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చూస్తేనే నా మనసులో దిగులు సగం మాయమవుతుంది. ఇప్పుడే నీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, అది నీకు అందజేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అంది. మామీతో పాటు లోపలికి వచ్చిన నేను రాజేశ్వరి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తీసుకుని చూశాను. అది చించి చూడబోయే ముందు క్షణం సేపు నా గుండెలు ఉద్విగ్నతతో గలగలలాడాయి. అందులో అన్నయ్యని ఎదిరించలేను అని ఒకే ఒక వాక్యం ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా అనిపిస్తుంది. ఉత్తరం తీసి చదివాను. అందులో ఇలా ఉంది: వదినా, నీ ఉత్తరం చూడగానే నా మతిపోయింది. 2 రోజుల పాటు మనసులో లేదంటే నమ్ము. నా నోటికి అన్నం సహించలేదు, కంటికి నిద్ర పట్టలేదు. ఆర్నిశలు నీ ఉత్తరమే జ్ఞాపకం వచ్చింది. రాత్రింబవళ్ళు నిన్ను గురించే ఆలోచించాను. సరే, నీ ఇష్టం. నువ్వన్నట్టే గాని నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అన్నయ్యని అమ్మని కాదనడానికే నిశ్చయించుకున్నాను. కానీ వదినా, నేను ఈ పెళ్ళి మానడం వలన మా కుటుంబానికి ఏదైనా చిన్న ఉపకారం జరిగితే నాకెంతో హాయిగా ఉంటుంది. ఎప్పటికైనా నాకు ఈ పెళ్ళి జరగకపోవడం వల్ల నాకు, మా వాళ్ళకి మంచి జరిగిందని అమ్మ అన్నయ్య ఒప్పుకునే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ననే బందర్ నుంచి ఉత్తరం వచ్చింది. వాళ్ళు తాంబూలాలు పుచ్చుకొని లగ్నం నిశ్చయించుకోవడానికి 2-3 రోజుల్లో వస్తారట. అన్నయ్యకి నేను ఈరోజు నా వ్యతిరేకతని, అయిష్టాన్ని చెప్పేస్తున్నాను. నీ రాజు. నాకెందుకో ఆ ఉత్తరం చూడగానే మనసంతా ఆర్ద్రమైంది. రాజేశ్వరి పైన అమితమైన జాలి కలిగింది. పిచ్చిరాజు అనిపించింది. రాజేశ్వరి నా ప్రోద్బలం వల్ల అన్నయ్యకి ఎదురు తిరిగి తనకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదని చెబుతుంది. అంటే ఇప్పుడు నా మీద రెట్టింపు బాధ్యత ఉందన్నమాట. కానీ నాన్నగారు ఇక్కడ ఈ విషయంలో ఏ విధమైన సహాయం చేయడానికి ఒప్పుకోవడం లేదు. నా పని ఇరకాటంలో పడినట్టయింది. త్వరలో నాకు క్లిష్టమైన సమస్య ఎదురవుతుందని, నేను ఒక విధంగా ప్రమాదంలో చిక్కుకోవచ్చేమోనని నా వివేకం పదే పదే హెచ్చరించసాగింది. ఎవరేమన్నా, ఎలాంటి చిక్కులెదురైనా నేను రాజేశ్వరికి ఒక దారి చూపించడానికి గట్టిగా నిశ్చయించుకున్నాను. మనసుకి కాస్త
చురుకుదనం తెప్పించుకోవాలి గాని ఆలోచిస్తే ఉపాయమే దొరక్కపోతుందా? రాజుకి ధైర్యం నూరిపోస్తూ ఉత్తరం రాసి పోస్ట్ చేసి ఇంటి తిరిగి వస్తుంటే దోవలో ఫోటో స్టూడియో తెరిచి ఉండడం కనిపించింది. ఫోటోల గురించి దాదాపు వాటి సంగతే మర్చిపోయిన నేను అప్రయత్నంగా మళ్ళీ అటువైపు వెళ్ళాను. ఫోటో స్టూడియో యజమానులు మారారట. ఇప్పుడు కొత్తవారి ఆధ్వర్యంలో మళ్ళీ తెరవబడింది. అక్కడున్న నూతన వ్యక్తి నాకు ఈ విషయాలు చెబుతూ నా పేరు, నేను రీలు ఇచ్చిన తేదీ అడిగి పుస్తకాలలో వెతికి లోపలికి వెళ్ళి దాదాపు పావుగంట తర్వాత తిరిగి వస్తూ అబ్బే ఒకటి తప్ప మిగతావేవి సరిగ్గా రాలేదండి అన్నాడు. నేను ఆత్రంగా వాటిని తీసుకుని ఒక్కొక్కటే చూడసాగాను. రాజేశ్వరి అత్తయ్యని వాకిట్లో పారిజాతపు చెట్టు కింద నిలబెట్టి తీసింది బాగా రాలేదు. ఎండకెదురుగా నిలబడడం వల్ల ఇద్దరూ కళ్ళు చిట్లించేశారు. రాజేశ్వరి కట్టుకున్న చీర గాలికి ఎగురుతుండడం వల్ల పెద్ద పొట్ట ఉన్నట్టు ఎత్తుగా ఉంది. పిల్లలందరితో అత్తయ్యను కలిపి తీసినది బాగా వచ్చింది. కానీ మధు, రాజేశ్వరి సరిగ్గా ఆ సమయానికే రెప్పవేయడం వల్ల కళ్ళు మూసుకున్నట్టుగా పడ్డారు. పాకలో ఆ రోజు ఆవు ఈనినప్పుడు మధు మెడ మీద పడి సాగుతూ ఉండగా ఒళ్ళో ఆవు దూడని పెట్టుకుని గడ్డితో తుడుస్తున్న ఫోటో కూడా సరిగా రాలేదు. లైటింగ్ చాలకపోవడం వల్ల నల్లగా అంతా అలికేసినట్టుగా పడింది. ఫోటోలు తీయడంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న నాకు ఈ ఫోటోలు నిజంగా బ్యాడ్ రిమార్క్స్. క్షణంసేపు ఆ ఫోటోలు అక్కడే పడేసి వెనక్కి వెళ్ళిపోవాలి అనిపించింది. ఆ ఆఖరి ఫోటో ఒకటి బాగా వచ్చింది చూడండి అన్నాడు అతను నా మొహంలో కనిపిస్తున్న భావాన్ని చూసి కాబోలు. ఆఖరి ఫోటో తీసి చూశాను. అది కృష్ణ ఫోటో. బస్టు సైజులో ఉంది. కొద్దిసేపు నా కళ్ళు సర్వం మర్చిపోయి ఆ ఫోటో మీద నిలిచిపోయినాయి. ఆ రోజు నేను ఫోటో తీస్తుంటే పాకలో నుంచి బయటికి వచ్చి నన్ను ఫోటోలు తీయడానికి వీల్లేదని హెచ్చరిస్తూ రాయి తీసి నా మీదకి విసిరబోతే నేను భయపడ్డట్టు పక్కకి తప్పుకుంటే ఆ రాయిని జార విడిచి నా భయానికి పక్కుమని నవ్వినప్పుడు తీసిన ఫోటో నేను ఊహించలేనంత అందంగా అద్భుతంగా పడింది. ఫోటోలో కృష్ణ ముఖం కొద్దిగా పైకెత్తి విరగబడి నవ్వుతున్నట్లుగా ఉన్నాడు. అతని పలువరుస ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. ముఖం అందంగా ఆరోగ్యంగా ఉంది. నాకింతవరకు ఎవరైనా నవ్వుతుంటే చిగుళ్ళు కనిపిస్తే బాగుండదని నా నమ్మకం. కానీ ఫోటోలో ఉన్న ఈ కృష్ణని ఇలా నవ్వుతున్నప్పుడు చూస్తుంటే నాకు కొద్దిగా ఎర్రటి చిగుళ్ళు కనిపించడం కూడా ఒక అందమేనేమో అనిపించింది. అతని చెక్కిలి, గడ్డం, ముక్కు, నుదురు పరీక్షగా చూస్తే తీరుగా అందంగా ఉన్నట్టు కనిపించాయి. చిన్నగా చురుగ్గా ఉన్న కళ్ళల్లో మగసిరి స్పష్టంగా కనిపిస్తుంది. నవ్వుతున్నప్పుడు కొంతమందికి కంటి చివర్ల ఏర్పడే గీతలు ఉన్నాయతనికి. బాగా వచ్చింది కదూ అన్నాడు అతను. అవునన్నట్టు తల ఊపాను. మీకు అభ్యంతరం లేకపోతే పర్మిషన్ ఇస్తే ఈ ఫోటో డెవలప్ చేసి మా షోకేస్లో పెట్టుకుంటామన్నాడు. నేను మళ్ళీ వచ్చినప్పుడు చెబుతాను. మీరు ఈ ఫోటో మాత్రం కాపీలు తీసివ్వండి. నేను రేపు వచ్చినప్పుడు తీసుకుంటాను అంటూ బయటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేటప్పుడు దోవలో మళ్ళీ 1-2 సార్లు చూశాను ఆ ఫోటోని. వెళ్ళగానే నాన్నగారికి చూపించాలి. కోర్టు నుంచి ఇప్పటికీ వచ్చేసుంటారు. రాజేశ్వరికి నేను ఉత్తరాలు రాయడం మానేనని నిర్ణయం తెలిసిన తర్వాత 2-3 రోజుల నుంచి ఆయన గంభీరంగా ఉన్నారు. అదేం విచిత్రమో, మా అమ్మకి నా మీద ఎంత కోపం వచ్చినా నాకేమనిపించదు. నాన్నగారు నా విషయంలో ఏ కాస్త చిరాకు పడ్డారని తెలిసినా నాకు తోచదు. మళ్ళీ ఆయన సరిగా మాట్లాడే వరకు అంతా శూన్యంగా, ఎంతో వెలితిగా అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ చిన్న అభిప్రాయ భేదాన్ని ఈ ఫోటో చూసిన తర్వాత ఆయనకి కబుర్లు చెప్పి ఆయన్ని నవ్వించి మామూలు చెయ్యాలని నా మనస్సులో నిర్ణయించుకున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి నాన్నగారు అప్పుడే కోర్టు నుంచి వచ్చి బట్టలు మార్చుకున్నారు. ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళబోతున్న ఆయన నన్ను చూడగానే ఆగిపోతూ ఏమిటన్నట్టు చూశారు. నాన్నగారు, మీకు చాలా నచ్చేది ఒకటి చూపిస్తాను, నాకేమిస్తారు అన్నాను చేతులు వెనక్కి పెట్టుకుని ఉత్సాహంగా నటిస్తూ. నాన్నగారు వెంటనే సమాధానం చెప్పకుండా నా వైపు పరిశీలనగా చూశారు. నిజంగా చూపిస్తాను, చెప్పండి ఏమిస్తారు, ముందు చూపించు మరి అన్నారాయన. ఆయన కళ్ళల్లో కూడా ఆనందం తొంగి చూసింది. నాకేమిస్తారో చెప్పండి, నీకు ఏం కావాలంటే అది. వాగ్దానమేనా? ఆయన అనుమానంగా చూశారు. తూచినట్టు మాట్లాడుతూ అది నీ శ్రేయస్సుకి హాని జరగనంత వరకు వాగ్దానమే అన్నారు. ఆడిన మాట తప్పరుగా. నేనెప్పుడైనా అన్నమాట కాదనడం నువ్వు వెరుగునన్నావా? లేదన్నట్టు తల ఊపాను. మరి చూపించు. అంతవరకు వెనక్కి పెట్టుకుని చేతుల్ని ముందుకు జాచి ఫోటో చూపించాను. నాన్నగారు ఉలిక్కిపడ్డట్టుగా చూశారు.
ఫోటోనా? ఎవరతను అంటూ చప్పున తీసుకుని చూశారు. అది చూస్తుండగానే ఆయన ముఖంలో రకరకాల భావాలు మెరుపుల్లా మారిపోయినాయి. వెంటనే తలెత్తుతూ, ఇదెక్కడిది నీకు అన్నారు. నిమ్మలూరు నుంచి తెచ్చుకున్నాను, నేనే తీశాను. చాలా బాగా వచ్చింది కదండి అన్నాను. బాగుంది, టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం తీసినట్టుగా ఉంది. ఫోటో ఇచ్చేస్తూ నిర్లిప్తంగా అన్నారు. మీరు నాకు వాగ్దానం చేశారు, అది నేను సమయం వచ్చినప్పుడు అడుగుతాను, మీరు మర్చిపోకూడదు అన్నాను. నువ్వేదైనా అడుగు, కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని కావాలని మాత్రం అడక్కు గంభీరంగా అన్నారాయన. నాన్నగారు, నేను తెల్లబోయినట్టు చూశాను. అవును మీనా, నువ్వు అలా కోరావంటే అది నా కంఠానికి ఉరితాడవుతుంది. నువ్వు కూడా గుర్తుపెట్టుకో ఆ మాటలని. ఆయన ఎంతో నవ్వులాటగా అనుకున్న తెచ్చిపెట్టుకున్న ఆ నవ్వు వెనుక ఏదో నిస్సహాయత, నిరాశ, విషాదం ఉన్నాయని తెలిసింది నాకు. కానీ నాన్నగారు, ఏదో చెప్పబోయిన నేను బయట నుంచి మీరా అన్న పిలుపు వినడంతో చటుక్కున ఆగిపోయాను. నా నోట్లో నుంచి నాలిక దాటి బయటికి రాబోతున్న మాటల్ని బలవంతంగా మింగేయాల్సి వచ్చింది. నాన్నగారు ఉలిక్కిపడ్డారు. క్షణంసేపు నా చేతిలో ఉన్న ఫోటో ఎక్కడ పెట్టాలో ఏం చెయ్యాలో తోచలేదు. నాన్నగారి వైపు చూశాను. ఆయన ఏమిటి అంటూ గుమ్మం వైపు వెళ్లారు. నేను చప్పున బీరువా వైపు తిరిగి అది తెరవబోయాను. దానికి కూడా సమయం చాలలేదు. చటుక్కున ఫోటోని జాకెట్ లోపల పెట్టేసుకున్నాను. నేను మళ్ళీ ఇటు తిరిగేసరికి అమ్మ గదిలోకి రానే వచ్చింది. ఆవిడ చేతిలో పెద్ద ప్యాకెట్ ఉంది. వెంట మిస్సెస్ లింగం కూడా ఉన్నారు. చూడు సారథి నీకేం పంపాడో. అమ్మ లోపలికి వచ్చి ప్యాకెట్ తెరిచి పెడుతూ అంది. ఆ ప్యాకెట్ అప్పటికే విప్పి ఉంది. అందులో నుంచి అమ్మ టమాటో రంగులో ఉన్న ఎర్రటి నైలాన్ జార్జెట్ చీర తీసింది. అది విప్పి పరిచి చూపిస్తూ, చూడు ఎంత బాగుందో అంది. ఎర్రటి రంగు మీద బంగారం రంగులో జరీ పువ్వులు, లతలు ఉన్నాయి. చీర అంతా మధ్య మధ్య అక్కడక్కడ అరచేయనంతా పువ్వులున్నాయి. ఈ డిజైన్ అతను ప్రత్యేకంగా చెప్పి చేయించాడట. చాలా బాగుంది కదూ అంది. కలకలలాడుతున్న అమ్మ ముఖం చూస్తుంటే నాకు ఈ చీర సారథి అమ్మకి పంపి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. మిసెస్ లింగం, అమ్మ, నాన్నగారు ముగ్గురు చీర నాణ్యం, కుట్టు, జరీ ఖరీదు లెక్కలు కడుతూ అంచనా వేస్తూ పావుగంట పైన గడిపారు. మాటల్లో అమ్మ హఠాత్తుగా చేతి వాచి చూసుకుంటూ, మై గాడ్, అప్పుడే ఆరైపోయింది. అక్కడ రిహార్సల్స్కి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. నాన్నగారి వైపు తిరిగి, మీనాని నా వెంట తీసుకువెళ్తున్నాను, మమ్మల్ని కాస్త అక్కడ దింపి కారు ఇంటికి తీసుకొస్తుంది. మిస్సెస్ లింగం గారికి కారు ఆయన ఎక్కడికో తీసుకువెళ్లారు. ఇప్పుడేమో ట్యాక్సీలో వచ్చామంది. నాన్నగారు తల ఊపారు. ఈ డ్రైవర్ నారాయణ ఉండడం కాదు కానీ మధ్య నా ప్రాణానికి వచ్చింది. నారాయణ డ్రైవ్ చేస్తుంటే చస్తే ఆ కారు ఎక్కనని భీష్మించుకున్న అమ్మ ఆ శపథాన్ని పాటించడంతో అమ్మ క్లబ్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఆ బాధ్యత నా మీద, నాన్నగారి మీద పడింది. నాన్నగారు తరచుగా పనులలో ఉంటారు కాబట్టి ఎక్కువగా నా వంతే రావడం మొదలుపెట్టింది. నాకు కూడా సారథి అప్పుడెప్పుడో మాటల మధ్య డ్రైవ్ చేసే ఆడవాళ్ళంటే చాలా ఇష్టాన్ని చెప్పాడట. అంత క్రితమే నేను డ్రైవింగ్ నేర్చుకున్నా. ఎప్పుడూ డ్రైవర్ ఉండడం వల్ల నాకు అవసరం అంత లేక అభ్యాసం తగ్గిపోయింది. మళ్ళీ ఈ మధ్య మాటిమాటికి అందుకే కారు నేను డ్రైవ్ చేసేలా చూడసాగింది. అమ్మ నన్ను మిస్సెస్ లింగాన్ని హాల్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని చీర పెట్టి ఉన్న పెట్టె పట్టుకుని పైకి పరిగెత్తింది. కనీసం చీర నా చేతిలోకి వచ్చి పైకి దాచుకో అంటుందేమో. ఆ నెపంతో గుండెల దగ్గర దాచుకున్న ఫోటో లోపల దాచి రావచ్చని ఎదురు చూసిన నాకు అక్కడ కూడా ఆశాభంగమే ఎదురైంది. అమ్మ ఆ చీరని తన బట్టల బీరువాలో భద్రం చేసి వచ్చింది. ఆ సాయంత్రం అమ్మ వాళ్లతో క్లబ్కి వెళ్ళిన నేను వెంటనే ఇంటికి రాలేకపోయాను. అమ్మ మిస్సెస్ లింగం నాటకానికి కావలసిన కాస్ట్యూమ్స్ ఏవో కావాలని బజారంతా తిప్పి నన్ను చంపారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అయ్యింది. నా గదిలోకి వచ్చి నా బట్టలు మార్చుకునే ముందు హృదయంలో పదిలంగా దాగినట్టున్న కృష్ణ ఫోటో తీశాను. క్షణంసేపు దానివైపు తదేకంగా చూసిన నాకు అనుకోకుండా నాన్నగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ ఫోటోలో మనిషి కావాలని మాత్రం కోరుకోకు. నాకెందుకో ఆ మాటలు జ్ఞాపకం రాగానే చంపల్లోకి వెచ్చటి రక్తం ఒక్కసారిగా ఉబికి వచ్చినట్టు అయింది. ఏమనుకుంటున్నారు నాన్నగారు? కృష్ణ సుందరికి సొంతమైనట్టు తెలీదా? తెలిసి పరాయి వాళ్ళ సొత్తుని కావాలని నేను కోరుకునే మూర్ఖురాలినా? అంతర్యంలో ఎక్కడో మారుమూల నుంచి ఒక ప్రశ్న తలెత్తింది. ఒకవేళ కృష్ణ సుందరికి నిశ్చయం కాకపోయినట్లయితే? చిచి, ఆ ఆలోచనే నాకు లేదు. కృష్ణ అందానికంటే సమర్థత నన్ను ఎక్కువగా ఆకర్షించింది. అతని వ్యక్తిత్వంలో స్నేహం అనే అంశం ఎక్కువగా ఉండడం వల్ల సాధారణంగా అందరూ చప్పున అతనంటే ఇష్టపడతారు.
ఫోటో కుడి చేతితో పట్టుకున్న నేను దాన్ని ఎక్కడ దాచటమా అని కళ్ళతో అంతా కలియ వెతికాను. అమ్మ కంటికి అందని ఆవిడ చెయ్యి పడని చోటు కావాలి, అది కనుక్కోవాలి. కానీ అది కనిపించలేదు. చివరికి నా మంచం పక్కగా తలవైపున ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద నాన్నగారు, మధ్యలో నేను, ఇంకోవైపు అమ్మ, ముగ్గురము విడివిడిగా ఉన్న ఫోటో ఫ్రేమ్ తీసి వాటిలో నా ఫోటో ఉన్న ఫ్రేమ్ ఊడదీసి దానిలో నా ఫోటో వెనక పెట్టేశాను. అక్కడ ఆ ఫోటో ఉన్నట్టు నాకు తప్ప ఎవరికీ తెలియదు. అలా ఫోటోలు తీసి చూసే అవకాశం ఎవరికీ రాదు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచం మీద పడుకుని చేయి చేస్తే ఆ ఫోటో నాకు అందుతుంది కూడా. ఆ రాత్రి పడుకోబోయేటప్పుడు కూడా మళ్ళీ కృష్ణ ఫోటో తీసి చేతుల మధ్య పట్టుకుని నవ్వుతున్న ముఖాన్ని తదేకంగా పరిశీలనగా చాలాసేపు చూశాను. అమ్మ క్లబ్లో వార్షికోత్సవం ఆ రోజునే. రాత్రంతా అమ్మకి నిద్రలేదు. క్లబ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 1 గంట అయ్యింది. ఉదయం ఎప్పుడు లేచిందో ఏమో, నేను లేచేసరికి క్లబ్కి వెళ్ళిపోయింది. అమ్మలో అదొక ప్రత్యేకత బాగా ఉంది. ఆవిడ ఏ పని మొదలుపెట్టినా తుది వరకు అన్నీ సవ్యంగా, తొందరగా, టైం ప్రకారం జరిగేలా ఒక కార్యక్రమం వేసుకుని దాని ప్రకారం ముందే జాగ్రత్త పడుతుంది. ఈ సంవత్సరం క్లబ్ యానివర్సరీ చాలా ఘనంగా జరుగుతుంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. 1, అమ్మ ఈ సంవత్సరం నుంచి క్లబ్ సెక్రటరీగా మానేద్దాం అనుకుంటుంది. 2, సారథి ఈ రోజున వస్తున్న అతిథులకి పరిచయం చేయబోతున్నాడు. ప్రోగ్రాంకి ముఖ్యమైన వ్యక్తులు చాలామంది వస్తున్నారు. అంతా పర్ఫెక్ట్గా ఉండాలని అమ్మ మహాశ్రమ పడుతుంది. ఇలాంటి సమయాల్లో అమ్మ రెట్టింపు పొడుగు పెరిగినట్టు, 4 కాళ్ళు 4 చేతులు ఉన్నట్టు, 10 నాలుకలతో మాట్లాడగలిగినట్టుగా ప్రవర్తిస్తుంది. అలాంటి సమయాల్లో నిజంగా ఆవిడ సమర్థత చూసి తీరాల్సిందే. అమ్మ నాకు రాత్రి చెప్పింది, ఈరోజు మధ్యాహ్నం ప్లేన్లో ఢిల్లీ నుంచి సారథి వస్తున్నాడు. నేను కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఆ విషయం నేను ఇక్కడ మర్చిపోతాను అన్నట్టు మళ్ళీ 12 గంటలకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి కట్టుకోవాల్సిన చీర, జాకెట్టు, నగలు గడగడా చెప్పింది. మమ్మీ, నేను చిన్నపిల్లనా? నాకు ఏ బట్టలు కావాలో, ఏం బట్టలు వేసుకోవాలో నాకు తెలీదా? విసుగ్గా అన్నాను. నోరు మూసుకో, ఆ పాఠాలన్నీ తర్వాత చదువుదు గాని, నేను చెప్పినట్టు చేయి వెళ్ళు. ఒక కసురు కసిరి ఫోన్ పెట్టింది. నాకు కళ్ళనీళ్ళలో పర్యంతం అయ్యింది. నాకు స్వేచ్ఛ లేదు. అమ్మ అభిప్రాయానికి బానిసని అని గొంతు చించుకుని అరవాలనిపించింది. ఇంతలో ఫోన్ మళ్ళీ గడగన అర్జెంటుగా పిలుస్తున్నట్టుగా మోగింది. రిసీవర్ ఎత్తాను. అమ్మే మాట్లాడుతుంది. ఇదిగో, బట్టలేసుకుని నువ్వు ఇక్కడికి వచ్చి నాకు కనిపించి వెళ్ళు, తెలిసిందా? అలాగే మమ్మీ, కాస్త త్వరగా తయారవ్వు. నువ్వు చీర సింగారించుకునేసరికి అక్కడి నుంచి వచ్చిన ప్లేను మళ్ళీ అక్కడికి వెళ్ళవచ్చు అన్నట్టు చేయకు, తెలిసిందా? తెలిసింది, పళ్ళు బిగువన అన్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అక్షరాల అమ్మ చెప్పినట్టే తయారయ్యాను. ఆవిడ అసలే చాలా పనిలో ఉంది. రాత్రి సరిగా నిద్రపోలేదు, భోజనం చేయలేదు. ఎక్కడ ఏ కాస్త విసుగు కలిగించినా అప్రకాళిలా విరుచుకుపడుతుంది. క్లబ్కి వెళ్ళి అక్కడున్న నలుగురిలో తిట్లు తినడం అవుతుంది అనుకుని భయంతో చెప్పినట్టే సిద్ధమయ్యాను. కారు తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళా. నారింజ రంగులో మంచి డిజైన్ ఉన్న సింథటిక్ చీర, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నాను. కంఠానికి బిగువుగా ఉన్న కెంపులు, పచ్చలు పొదిగిన నెక్లెస్, వాటికి మ్యాచ్ అయ్యే జూకాలు పెట్టుకున్నాను. కుడి చేతికి జబ్బ మీద నాగుపాము మెలిక వేసుకున్నట్టుగా వంకి పెట్టుకుని ఎడమ చేతికి బ్లాక్ డైల్ ఉన్న రిస్ట్ వాచ్ పెట్టుకున్నాను. నేను క్లబ్కు వెళ్ళేసరికి అమ్మ నాటకం వేస్తున్న వాళ్ళ చేత ఫైనల్ రిహార్సల్స్ చేయిస్తుంది. కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సూచనలు ఇస్తూ నేనేవో చెబుతున్నా. ఆవిడని ఎవరెవరో వచ్చి ఏమిటేమిటో అడుగుతున్నారు. అమ్మ అధికారంగా ధీమాగా వాళ్ళు చేయాల్సిన పనులు పురమాయిస్తూ ఏ విధంగా చేస్తే ఆ పనులు తేలికగా జరుగుతాయో సలహాలు కూడా ఇస్తుంది. లోపలికి పిల్లిలా అడుగుపెట్టిన నన్ను పరీక్షగా చూస్తూ ఇలారా అని పిలిచింది. దగ్గరికి వెళ్ళా. పక్క స్టూల్ మీద పెట్టిన తన బ్యాగ్ తీసి తెరిచి అందులో లైట్ కలర్ ఉన్న లిప్స్టిక్ తీసి ఇలా వంగు అంది. నేను వంగాను. ఎడమ చేతి వేళ్లతో నా గడ్డం కొద్దిగా ఎత్తి పట్టుకుని లిప్స్టిక్ నా పెదవులకి రుద్దింది. పక్కన నిలబడి ఉన్న ఒక ఆవిడ పిన్నులు అడిగి తీసుకుని కుర్చీలో కూర్చుని లేచి వచ్చి నా చీర సరిగా గుండెల దగ్గర ఎత్తుగా, నడుం దగ్గర సన్నగా, శరీరం వంపులు స్పష్టంగా కనిపించేలా పిన్నులు పెట్టింది. తర్వాత మరోసారి పరీక్షగా చూసి సంతృప్తిగా తలాడిస్తూ బాగున్నావు, వెళ్ళు అంది. నేను వెళ్ళబోతుంటే వెనక్కు పిలిచి ఇదిగో గోళ్ళు కొరక్కు, అతనికి గోళ్ళు కొరికే ఆడవాళ్ళంటే చాలా చిరాకట అంది. నా గుండెల్లో ఒక్కసారి మంటలాంటిది లేచి బగ్గుమన్నట్టయింది. సీరియస్గా ముఖం పెట్టి అతనికి ఇంకేం నచ్చవో ఒకసారి చెప్పేయి మమ్మీ,
రాసుకుని కంటతా పడతాను అన్నాను. నా కళ్ళల్లో తొంగి చూస్తున్న కోపం చూసి కాబోలు అమ్మ పక్కుమని నవ్వుతూ, నాకేం తెలుసు, వెళ్తున్నావుగా అతన్నే అడుగు అంది. నేను ఆవిడ మాటలు వినిపించుకోనట్టే యువతలకు వచ్చేశాను. నేను యువతలకి వచ్చేస్తుండగా గుమ్మంలో మిస్సెస్ లింగం ఎదురైంది. నన్ను చూడగానే ఆగిపోతూ, మీనా, వాట్ ఏ లవ్లీ శారీ అంది. కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళుతుంటే నా మనసంతా చేదుగా ఎలాగో ఉంది. మీనా, వాట్ ఏ లవ్లీ శారీ. మిస్సెస్ లింగం నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి అనడమే జ్ఞాపకం వచ్చింది. అంతే, చీరని నగల్ని చూసి మెచ్చుకోవాల్సిందే. తలతలలాడే ఈ చీరల మధ్య మిలమిలా మెరిసే ఈ నగల ఖరీదు, అందం మధ్య నేను ఆడదాన్ననే ఎవరికీ కనిపించదు. మా అమ్మ ఆశయాలకి కళలకు ప్రతిరూపంగా తయారైన ఒక బొమ్మని నేను. నన్ను చూడగానే చాలాసార్లు అందరూ నేను కట్టుకున్న చీరని మెచ్చుకోవడమో, నేను పెట్టుకున్న నగలు ఎంత విలువ ఉంటాయో అంచనా కట్టడం తప్ప నాతో మాట్లాడడం కానీ, నా ఉద్దేశాలు ఏమిటో కనుక్కోవడం కానీ చేయరు. అమ్మ అప్పుడప్పుడు నన్ను చూసి నిట్టూర్పు విడుస్తూ భగవంతుడికి కృతజ్ఞతలు అర్పిస్తున్నట్టుగా, థ్యాంక్ గాడ్, మా మీనా నాలా పొట్టిది కాదు. తండ్రి పోలిక వచ్చి పొడుగవడం నా అదృష్టం. కాకపోతే మెత్తటి ఆ ఒంటి తీరికి ఇంకా పొట్టి కూడా అయినా ఉంటే చూడలేక చచ్చిపోయేదాన్ని అంటుండేది. అది విన్నప్పుడల్లా నేను పొట్టిగా, నల్లగా, అసహ్యంగా పుట్టినట్టయితే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉండేది నాకు. ఎయిర్పోర్ట్ చేరుకున్న నేను కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ అరగంట ఆలస్యం అన్న అనౌన్స్మెంట్ వినిపించింది. టైట్గా పిన్ని చేసిన ఈ చీరలో ఫ్రీగా నడవడం రాదు. బొమ్మలా నడవాలి, బొమ్మలా కూర్చోవాలి. నాకేమిటో అందరూ నా వైపే చూస్తున్నట్టుగా మొహమాటంగా ఉంది. నిజమే, చూడరు మరి, షోకేసులో పుట్టిన బొమ్మలా అలంకరించుకుని వస్తే. బస్టాండ్ దగ్గరికి వెళితే కొత్తగా వచ్చిన ఫిల్మ్ఫేర్ కనుక్కుని వచ్చి వెయిటింగ్ రూమ్లో ఓ పక్క సోఫాలో కూర్చుని అందరి ముఖాలు నాకు, నా ముఖం అందరికీ కనిపించకుండా పుస్తకం అడ్డుపెట్టుకుని అందులో బొమ్మలు చూడసాగాను. అరగంట వెయిట్ చేయాలి. అరగంట అంటే 30 నిమిషాలు, 30 నిమిషాలంటే 30 యుగాలు. అబ్బా, పెద్ద బోర్. నాకు కసిగా, కోపంగా ఉంది. నా మనసులోకి ఏకాస్త కూడా తొంగి చూడలేని ఈ వ్యక్తి కోసం నేనెందుకు అలంకరించుకోవాలి? ఎందుకు ఇలా వెయిట్ చేయాలి? నేనింత శృంగారం చేసుకోకపోతే అతను నా వైపు చూడడా? అతని కళ్ళకి నేను కనిపించరా? అమ్మ గోళ్లు కొరకవద్దు అన్న హెచ్చరిక గుర్తుకు వచ్చింది. వెంటనే గోళ్లు కొరకసాగాను. అతను వచ్చి ఇంటికి వెళ్లే వరకు ఇలా కొరుకుతూనే ఉంటాను. అతను ఇంకా ఏవేవి ఇష్టం లేదో తెలిస్తే బాగుండను. అమ్మ లేకుండా చూసి ఆ పనులన్నీ చేసేయొచ్చును. మీనా, ఉన్నట్టుండి హఠాత్తుగా ఎవరో నా ఎదుట నిలబడి సంభ్రమాశ్చర్యాలతో పిలిచారు. సోఫాలో అంతెత్తున ఎగిరిపడ్డట్టుగా ఉలిక్కిపడిన నేను తలెత్తి చూశాను. నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. క్షణంసేపు నేను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. నాకెదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. నువ్వా? నువ్వు ఇక్కడ? నోట్లో నుంచి అంతకంటే మాట రాలేదు. నాలిక తడారింది. నువ్వు? అతను కూడా మాట పూర్తి చేయనట్టు ఆగిపోయాను. హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు నువ్వు? నేనింకా నా కళ్ళని నమ్మలేనట్టుగా చూస్తూ అడిగాను. నిన్న? అవును. అతని కళ్ళు నా చీరని, స్లీవ్లెస్ జాకెట్ని, నగల అలంకరణని నిస్సంకోచంగా, నిస్తంగా గమనిస్తున్నాయి. ఎప్పుడూ లేదు అతని చూపులు నన్ను తాకి గిలిగింతలు పెట్టినట్టుగా గమ్మత్తు అనుభూతి చెందాను. నా వైపు చూస్తూ అన్నాడు, నువ్వింత క్రితం బస్టాండ్లో నుంచి వస్తుంటే దూరం నుంచి చూశాను. ఈ అమ్మాయి ఎవరో మీనాలా ఉందే అనుకున్నానే గాని నిజంగా నువ్వేనని అనుకోలేదు. ఎందుకో అనుకోకుండా ఇలా బయటికి వస్తే అక్కడ కార్ పార్క్ చేసి కనిపించింది. దాన్ని చూడగానే నాకు అనుమానం వచ్చింది. మళ్ళీ వెంటనే లోపలికి వచ్చాను. నువ్వేమో ముఖం ఏమాత్రం కనిపించకుండా పుస్తకం అడ్డు పెట్టుకున్నావు. పక్క నుంచి వచ్చి చూశాను. గోళ్లు కొరుకుతూ కూర్చున్న నువ్వు కనిపించావు. నా అనుమానం తీరింది. మరీ చిత్రంగా మాట్లాడడం నేర్చావు నువ్వు. అంత గుర్తుపట్టలేనంతగా మారిపోయానా నేను? చిరుకోపంగా చూశాను. నిజంగానే మా నిమ్ములూరు వచ్చిన మీనాకి నీకు సంబంధమే లేదు. అతని దృష్టి మరోసారి మెరుపులా నా అలంకరణని పరిశీలించింది. ప్రశంసాపూర్వకంగా చూస్తూ అన్నాడు, నిజం చెప్పమంటావా? నీ రాజకుమారుడి కోసమో ఎదురు చూస్తున్న రాజకుమారిలా ఉన్నావు. వచ్చావుగా నువ్వు, అయితే నువ్వేనేమో ఆ రాజకుమారుడివి. నవ్వుతూ వెంటనే అనేశాను. నేనా? తెల్లబోయినట్టు అన్నాడు. అతని ముఖం హఠాత్తుగా ఎర్రబడింది. వెంటనే ప్రసంగం మార్చేస్తూ, అత్తయ్య మావయ్య ఎవరూ రాలేదా అని అడిగాడు. లేదన్నట్టు తల తిప్పాను. నిలబడ్డావేం? కూర్చో. అప్పటికే ఒకళ్ళిద్దరూ మా వైపు చూస్తుండడంతో అన్నాడు కృష్ణ. నేను కూర్చున్నాను. అతను కూడా నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ అడిగాడు, ఒక్కదానివి వచ్చావు, ఏమిటి విశేషం? నేను వెంటనే జవాబు చెప్పలేదు.
ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా అనుమానంగా అడిగాడు. అవును, సారథి వస్తున్నాడు. ఓ, అర్థమైనదన్నట్టుగా చూశాడు. నా వైపు నుంచి చప్పున చూపులు తిప్పుకొని ఎటో చూస్తున్నట్టు కూర్చున్న అతని కళ్ళల్లో లీలగా ఈర్ష్య కదలడం నేను కనిపెట్టకపోలేదు. నవ్వుతూ చిలిపిగా చూస్తూ అన్నాను, నువ్వు వస్తావని నాకు తెలియదు. తెలిసినట్టయితే నీకోసం కూడా స్టేషన్కి వచ్చి ఉండేదాన్ని. అతను చురుగ్గా తల తిప్పి నా వైపు చూశాడు. అతని అహంకారాన్నో మౌనాన్నో నా మాటలు కాటు వేస్తున్నట్టున్నాయి. గంభీరంగా అన్నాడు, థ్యాంక్స్. ఇలాంటి పగట కలలు కనే అలవాటు లేదు. ఇందులో పగటి కల ఏముంది? కాదు మరి, అసహజమైంది, అసంభవమైనది కోరుకునే ఆలోచన అయినా పగట కల కిందకే వస్తుంది. అతని మాటల్లోని గంభీరత్వమో లేక వాటి వెనుక దాగి ఉన్న వాడితనమో తెలీదు కానీ నా నోట మాట రానట్టుగా చేశాయి. నువ్వెవరి కోసం వచ్చావు? ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తున్నారా అని అడిగాను. ఓహో, నా ఫ్రెండ్ ఒకతను బెంగళూరు వెళ్తున్నాడు. అతన్ని పంపడానికి వచ్చాను. నిజం చెప్పాలంటే నేను వచ్చిన పని రాత్రి అయిపోయింది. పొద్దుటి నుంచి ఏమీ తోచలేదు. కాలక్షేపంగా ఉంటుందని వాడితో వచ్చాను. ఇక్కడ ఇలా నిన్ను కలుసుకుంటానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకో గాని క్షణం క్రితం నన్ను చూడగానే అతని కళ్ళల్లో కలిగిన ఆనందం, ఆశ్చర్యం క్రమంగా మెల్లిగా మాయమవడం గమనించాను నేను. ఎందుకొచ్చావు హైదరాబాద్ అడిగాను. కొద్దిగా పనుండి ఒకళ్ళని కలవాల్సి వచ్చింది. ఎవరిని ఆసక్తిగా అడిగాను. నిన్ను మాత్రం కాదు, కొంటెగా అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వేం చెప్పనక్కర్లేదు. ఎన్నాళ్ళుంటావు ఇక్కడ? ఈ రాత్రికి వెళ్ళిపోతున్నాను. ఈ రాత్రికా? అవును. అవును, ఏం? ఎంత దుర్మార్గుడివి నువ్వు! ఈ ఊరు వచ్చి నన్ను కలుసుకోకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదూ? అన్యాయమైన ఆరోపణకు గురి అయి జవాబు చెప్పలేని వాడిలా నిస్సహాయంగా చూశాడు. వెంటనే అన్నాడు, ఇప్పుడు చూసావు కదా, కాఫీ తాగుతావా? తెప్పించనా? ప్రసంగం మార్చబోయాడు. వద్దు, అవసరం లేదు. అత్తయ్య వాళ్ళంతా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. రాజు నాకు చెప్పమని ఏం చెప్పలేదా? నేను నిన్ను కలవనని ఖచ్చితంగా చెప్పాను. లేకపోతే ఏదో చెప్పేది. నా వెనుక వెంట 2-3 సార్లు తిరిగింది. ఏమో అనుకున్నాను. నువ్వు చాలా కఠినుడివి సుమా, నిష్ఠూరంగా అన్నాను. అతను వెంటనే జవాబు చెప్పలేదు. నా చేతిలో ఉన్న ఫిలింఫేర్ తీసుకుని దానిలోకి చూస్తూ, కఠినత్వం అలవర్చుకోకపోతే జీవితంలో ఎగుడు దిగుళ్ళని భరించడం చాలా కష్టం మీనా అన్నాడు. ఆలోచనగా పరధ్యాసగా అతని నోటి నుంచి వెలువడ్డ మీనా అన్న ఆ మాట నా గుండెల్లో ఎలాగో అవడం అతనికి బహుశా తెలియదు. రాజు పెళ్లి సంగతి ఏమైంది? తాంబూలాలు పుచ్చుకున్నాము. వచ్చే నెల 20వ తారీఖున పెళ్ళి. ఆకాశం విరిగి పడ్డంత ఆశ్చర్యంగా చూశాను నేను. తాంబూలాలు పుచ్చుకున్నారా? ఆ సంబంధం నిశ్చయమైందా? ఎప్పుడు? మొన్న నేను ఇక్కడికి వచ్చిన రోజునే. ఇంతలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఢిల్లీ నుంచి వస్తున్న ప్లేన్ 5 నిమిషాల్లో ల్యాండ్ అవబోతుంది. కృష్ణ చేతిలో ఉన్న ఫిలింఫేర్ నాకు ఇచ్చేస్తూ, అదిగో అనౌన్స్మెంట్, మీ రాకుమారుడు వచ్చేస్తున్నాడట అంటూ లేచి నిలబడ్డాడు. నేను లేచాను. వస్తాను నేను అన్నాడు వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా. ఉండు, నేను నీతో మాట్లాడాలి అన్నాను ఆదురతగా. టైం అవుతుంది. నాకేమిటో చాలా కంగారుగా అయోమయంగా ఉంది. నా మనసంతా ఎలాగా ఉంది. రాజేశ్వరికి ఆ సంబంధం సెటిల్ అయిందనే పిడుగులాంటి వార్త నా చెవిన వేసే తన మానాన తను పోతున్నాడు కృష్ణ. ఇందులో నేను అడగవలసింది చెప్పవలసింది ఇంకేం లేనట్టుగా ఉంది అతని ధోరణి. నేను నీతో మాట్లాడాలి అన్నాను. ఏమిటో చెప్పు. ఇంకా 3 నిమిషాల టైం ఉంది. గోడకున్న గడియారం చూస్తూ అన్నాడు. ఇక్కడ చెప్పలేను నేను. ఇంకెక్కడ మరి? ఎప్పుడు? రేపు మాట్లాడుకుందాం మనము. రేపా? ఈ రాత్రికి నేను వెళ్ళిపోతున్నాను గుర్తు చేస్తున్నట్టుగా అన్నాడు. ఓహో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు వెళ్ళిపోతే నేను నిమ్మలూరు రావాల్సి వస్తుంది. నిమ్మలూరు రావాలంటే నీకు తెలుసుగా? తెలుసు. అతని ముఖం సీరియస్గా అయ్యింది. అందుకే వెళ్ళకు నువ్వు. రేపు మనం ఎక్కడ కలుసుకుందామో చెప్పు. నువ్వే చెప్పు. నేను వేగంగా ఆలోచించాను. ఎక్కడ కలవాలి? ఇంటి వద్ద వీలు కాదు. మామీ ఇల్లు కృష్ణకు తెలియదు. చురుగ్గా ఆలోచించడం ప్రారంభించాను. నువ్వు ఎక్కడుంటున్నావు ఇప్పుడు? అతనున్న చోటు వీలవుతుందేమోనని చూశాను. ఫ్రెండ్స్ దగ్గర. కానీ నువ్వు అక్కడికి రావడం సందేహంగా చూశాడు. ప్లేన్ వచ్చింది, వెళ్ళు నువ్వు హెచ్చరించాడు కృష్ణ. ప్లేన్ ల్యాండ్ అయింది. చెవులు బద్దలయ్యేట్టు మూత వినిపించింది. క్రమంగా ఆగిపోయింది. ఆగు, ఎక్కడ మనం కలిసేది? జమ్రుద్ సినిమా హాల్ దగ్గర. 11 గంటలకల్లారా? అక్కడ మార్నింగ్ షో ఉంటుంది. నేను వస్తాను. సినిమా థియేటర్కా? విచిత్రంగా చూశాడు కృష్ణ. అవును, అంతకంటే నాకు ఇప్పుడేం తోచడం లేదు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించుకుందాంలే. మీనవన్ పార్ట్ 10 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.